హరే కృష్ణ. సో పోయిన క్లాస్లో మనం అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నిష్కామ కర్మయోగంలో ఆ భావంలో పనిచేసే వ్యక్తి లేదా ఆ భావంలో కార్యనిర్వర్తించే వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ ప్రశ్న వేశాడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితతి కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడు, కిం ఆసీత ఎలా కూర్చుంటాడు, భజేత కిం ఎలా నడుస్తాడు. సో ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ. సో దానికి సమాధానంగా భగవంతుడు ఏం చెప్తాడు? శ్రీ భగవాన్ వాచ ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్థ దోచ్యతే. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? అతను మానసికంగా ఉద్భవించేటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని సర్వం అతను త్యజిస్తాడు. మనోగత అంటే మానసిక కల్పనలతో వచ్చేటువంటి కోరికలు. సో మానసికంగా వచ్చేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కీడు చేస్తాయి. అవి సాధారణంగా భౌతిక ప్రపంచాన్ని ఎలా అనుభవించాలా అనే భావంలో ఉంటాయి. కాబట్టి స్థితప్రజ్ఞుడు వాటి యొక్క ప్రభావంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోడు. ఈ కోరికలకి దాటి ఇంకో కోరికలను ఆశ్రయిస్తాడు అనమాట ఆయన. అంటే అది కోరికలు ఉండవని కాదు, అక్కడ కోరికలను ఆశ్రయిస్తాడు. ఏ కోరిక? ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మను తృప్తిపరిచేటువంటి కోరికల్ని నిర్వచనం ట్రై చేస్తాడు ఆయన. స్థితప్రజ్ఞస్తదోచ్యతే. సో ఆ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? సో మానసిక కల్పనలతో వచ్చేటువంటి ఇంద్రియాలు, మనసు, అంటే భౌతిక కారణాల్లో భౌతిక పరిస్థితుల వల్ల వచ్చేటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని త్యజిస్తాడు అన్నమాట. ప్రజాహాతి, వదిలేస్తాడు. మరి ఎలాంటి కోరికలు పట్టుకుంటాడు? ఏ స్థాయిలోకి వెళ్తాడు అతను అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మని తృప్తిపరిచేటువంటి విషయాల్లోకి వెళ్తాడు. ఆత్మ యందు స్థితి అవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మస్థితి అవ్వడానికి కావలసినటువంటి సాధన చేస్తాడు అతను. ఆత్మ యొక్క కోరికలని ఎలా నెరవేర్చాలని చూసుకుంటాడు. కాబట్టి కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండవు, కోరికలు లేనటువంటి జీవితమే అసలైన జీవితం, కోరికలని మనం చంపేసుకోవాలి అట్లాంటిది ఏం లేదు ఇక్కడ. సరైన కోరికలు, నిజమైన కోరికలు, మనకి శాశ్వతంగా మనకి భగవంతుడితో నిత్యం సంబంధం కలిగించేటువంటి అలాంటి కోరికలకి ఎప్పుడు మనం ఆ దిశగా మనం ప్రయత్నిస్తుండొచ్చు. ఎందుకంటే ఆత్మ ఉన్న దగ్గర అంతా కూడా కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలకి ఓకేనా భౌతికమైనటువంటి అర్థాన్ని దాని మీద పెట్టినప్పుడు, భౌతికమైన అర్థాలతో చూసినప్పుడు, అంటే లోపల త్రిగుణాల ప్రభావం నుంచి ఆ కోరికలు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. సో అది కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడంటే తనకి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు అతను ఎలా దాన్ని తట్టుకోగలుగుతాడు, ఎలా దాన్ని అధిగమించగలుగుతాడు అనే దాని మీదకి వెళ్తాడు. దుఃఖేషు దిగ్నమనః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయం క్రోధః స్థితధిర్మునిరుచ్యతే. సో స్థితధిర్ముని అంటే స్థిరంగా ఉండేటువంటి ముని. అంటే అతను ఆత్మస్థాయికి వచ్చేటువంటి ముని అనమాట. అంటే మునులు చాలా మంది ఉంటారు, ప్రతి ముని ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండడానికి గ్యారంటీ లేదు. అందుకని స్థితధిర్ముని అనే పేరు వాడే అర్జునుడు. కృష్ణుడు ఏడాడు దుఃఖానికి సుఖానికి అతీతంగా వెళ్ళిపోతాడు. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. అలాగే వీత రాగ భయ క్రోధ, రాగం ఆసక్తి వదిలేస్తాడు అనమాట. వీత అంటే వదిలేయడం, ఆసక్తిని వదిలేస్తాడు, భయాన్ని వదిలేస్తాడు, క్రోధాన్ని వదిలేస్తాడు. ఇది స్థితధిర్ముని యొక్క స్థితి అన్నమాట. సో మనం భాషలో మనం పోయినసారి చదువుకున్నాం. స్థితధిర్ముని అంటే ఎవరంటే ఎప్పుడు కూడా తన మనసుని అనేక జన్మలు అయిన తర్వాత వాసుదేవుడే సర్వానికి మూలం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ ముని యొక్క మనసు కృష్ణుడి మీద స్థిరమైపోతుంది. అప్పుడు దాకా ఏ జన్మ వరకు, ఏ ఏ ఏ కాలం వరకు మనకి మన మనసు కృష్ణుడి మీద కాకుండా అనేక వాటి మీద, అనేక వ్యక్తుల మీద కానీ వెళ్ళింది అనుకోండి, మన మనసుకి స్థిరపడదు అనమాట. స్థిర అవ్వదు. ఎప్పుడు స్థిరం అవుతుంది అని అంటే
కృష్ణుడి మీదకి మనసు ఫైనల్ గా నేను అన్ని చూసేశాను, అన్ని తిరిగేశాను, అన్ని రకాలటువంటి మార్గాల్లో నేను వెళ్ళి నేను అన్ని చూశాను. నాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే బహుని జన్మన 7వ అధ్యాయం 19వ శ్లోకంలో బహుజన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అనేక జన్మల పిమ్మట జ్ఞానం పండిన ఒక మహాత్ముడు వాసుదేవుడే అన్నిటికీ మూలం అని తెలుసుకున్నాడు అనమాట. సో అటువంటి మహాత్ములు అతి దుర్లభులు అనమాట, వాళ్ళు దొరకరు అటువంటి, అంటే అంత రేర్ అనమాట. అంటే అనేక జన్మలు జరగాలన్నమాట ఆ పరిస్థితి మనం రావాలంటే, అంటే వాసుదేవుడే మూలం అని తెలుసుకోవడానికి. కాబట్టి స్థితధర ముని ఎవరు అని అంటే తన మనసుని 24 గంటలు కృష్ణుడి మీద లగ్నం చేయగలిగిన వాడు మాత్రమే స్థితధర ముని అన్నమాట. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం 57వ శ్లోకంకి వెళ్తున్నాం అన్నమాట. యః సర్వత్ర నభిస్నేహాస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్ర నభిస్నేహాస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్ర నభిస్నేహాస్ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దీన్ని భావం చూస్తాం. ఇక్కడ ఏం చెప్పంటే ఒక ఈ స్థితప్రజ్ఞుడు ఆనందం వచ్చినప్పుడు దాన్ని అభినందించడు, మంచి జరిగినప్పుడు అభినందించడు, అలాగే దుఃఖం వచ్చినప్పుడు వాటి మీద ద్వేషం పెట్టుకోడు. అతను శుభ అశుభాలని ఒకే రకంగా చూసుకుంటాడు అన్నమాట. భావం చూద్దాం. ఈ భౌతిక జగత్తులో తన కలిగే మంచి లేదా చెడును మెచ్చుకోవడం కానీ తృణీకరించడం కానీ చేయక దానిచే ప్రభావితం కాని వాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టి వాడు. సో తన కలిగే మంచి చెడును మెచ్చుకోవడం కానీ తృణీకరించడం జరగదు. అంటే మంచి జరిగినప్పుడు మెచ్చుకోవడం, చెడు జరిగినప్పుడు మాత్రం దాన్ని విపరీతంగా దాని మీద కుమిలిపోవడం, లేకపోతే ఎవరి మీద దాన్ని నెట్టేయడం, దానివల్ల బాధపడడం లేదా దాన్ని ద్వేషించడం, నాకేందుకు ఇలా జరుగుతుందని విపరీతంగా ఇదైపోవడం జరగడం అన్నమాట. సో వాటికి ఎవరైతే ప్రభావితం కాడో అతను పరిపూర్ణ జ్ఞానంలో స్థిరంగా నిలిచినట్టు వాడు. అంటే విధంగా చెప్పాలంటే కృష్ణుడు చెప్పేసి క్లియర్ చేసేస్తున్నాడు మనకి. భౌతిక ప్రపంచంలో మంచి చెడులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇవాళ మంచి జరిగిందని రేపు కూడా మంచి జరుగుతుందని గ్యారంటీ లేదు, లేదా ఇవాళ చెడు జరిగింది కాబట్టి రేపు కూడా చెడు జరుగుతుందని గ్యారంటీ లేదు. మంచి చెడులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మంచి వచ్చినప్పుడు అదే నా తెలివితేటల వల్ల ఇదంతా జరిగిపోయింది, నా అంతటి వాళ్ళు లేరని ఉప్పొంగిపోవడం. అలాగే దుఃఖం వచ్చినప్పుడు అంతా నేనే చేసిన, నా వల్లే కారణమనో లేకపోతే ఇంకెవరి వల్ల నాకు ఈ దుష్టస్థితి పరిస్థితి నాకు పట్టింది అని వాళ్ళని వీళ్ళని మళ్ళీ ఆడిపోసుకోవడం, ఇలాంటి వాటిలో ఉండడు అనమాట. అతను కంప్లీట్ గా వీటికి అతీతంగా ఉంటాడు. అంటే ఎవరైతే నిష్కామ కర్మయోగంలో వాళ్ళ కార్యాలు తీసుకెళ్తారో, నిష్కామ కర్మయోగంలో వాళ్ళ లక్ష్యాలని ఛేదించుకుంటారో, సో వాళ్ళు స్థితప్రజ్ఞులు అయిపోతారు. స్థితప్రజ్ఞులు అయితేనే ఈ భౌతిక ప్రపంచంలో వీటన్నిటిని వాళ్ళు సమానంగా తీసుకొని జీవితాన్ని కృష్ణ భక్తిలో గడపగలుగుతాం. సో ఎప్పుడైతే మనం ఈ నిష్కామ కర్మ లేదా భక్తి యోగాన్ని మనం పాటించకపోతే ఖచ్చితంగా ఈ ద్వంద్వాల్లో మనం ఇరుక్కొని ఆ ద్వంద్వాల వల్ల అనేకమైనటువంటి మళ్ళీ పాపపుణ్య కార్యక్రమాలు చేసి మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేదానికి అవకాశం 100% ఉందన్నమాట. సో కృష్ణుడు మనకి విషయం అర్థం చేయడానికి మనకు ప్రయత్నిస్తున్నాడు అనమాట. కృష్ణుడు అంటే మనకి రూట్ కూడా చెప్తున్నాడు, ఏ విధంగా మనం జీవిస్తే, ఏ విధంగా మన కార్యాలు నిర్వర్తిస్తే ఈ ద్వంద్వాలకు మనం అతీతంగా వెళ్ళిపోతామని. చూడండి కృష్ణుడు ఇక్కడ ఈ ద్వంద్వాలను ఏం చేద్దామని ఆయన మార్గం ఇవ్వట్లే,
అంటే ద్వంద్వాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డాక్టర్లు వచ్చినా, సైంటిస్టులు వచ్చినా, ఎవరు ఏం చేసినా ద్వంద్వాలు ఇక్కడే ఉంటాయి. ఈ దేవతను పూజించిన, ఆ బాబాని పూజించిన, ఓకేనా, లేకపోతే ఈ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి మనం శాంతి చేయించుకున్నా, ఉంగరాలు మార్చుకున్నా, ఏం చేసినా కూడా ద్వంద్వాలని ఏం చేయలేం మనం. అంటే ద్వంద్వాలని మార్చలేం మనం. ద్వంద్వాలకు ప్రభావితం కాకుండా మనం ఏమవ్వాలో చేసుకోవచ్చు. అది చేసుకోవాలి మనం. అందరూ ఏమనుకుంటున్నారంటే పరిస్థితులు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు మారవు. పరిస్థితుల్ని అవి అలా ఉన్నా కూడా మనం ఎట్లా మన మన జీవితాన్ని సాఫీగా చేసుకోవచ్చు అనే దాని మీద ఉంది ఇక్కడ పరిస్థితి. దయచేసి ఈ సూక్ష్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనందరం జనరల్గా ఎలా పూజిస్తాము మామూలుగా మనం అంటే నాకు అంతా మంచి జరగాలి, నాకు చెడు జరగకూడదు, అందరూ బాగుండాలి అనుకుంటున్నాం. కానీ పాయింట్ ఏంటంటే ఈ భౌతిక జగత్తులో మంచి జరగాల్సింది, చెడు జరగాల్సిందే, మనం కోరుకున్నా కోరుకోకపోయినా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మంచి జరిగిన చెడు జరిగినా మన వెంట ప్రభావితం కాకుండా చేసుకోవాలి. ఇది ఇక్కడ మెయిన్ సీక్రెట్ అన్నమాట ఇక్కడ. సో భౌతిక జగత్తుని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడే క్లియర్ చేస్తున్నాడు ఈ ద్వంద్వాల్ని మనం ఏం చేయలేము అని. ఈరోజు ఒక కరోనా వస్తుంది, రేపు ఇంకో బొరోనా వస్తుంది. ఈరోజు ఒక విధమైనటువంటి వచ్చి వాళ్ళు దోచుకుంటారు, రేపు ఇంకోరు వచ్చి దోచుకుంటారు. రేపు ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళే రేపు భక్షకులయ్యి మనం అల్లాడిస్తారు. అంటే ఇవన్నీ కాలక్రమంలో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఇవన్నీ. కానీ కృష్ణుడు మనకి ఏమిస్తున్నాడు అని అంటే ఈ ద్వంద్వాలు నువ్వు మార్చలేవు, ఈ ద్వంద్వాలు ఇలాగే ఉంటాయి, భౌతిక ప్రపంచం అంటేనే ద్వంద్వాలు ఉంటాయి. అయితే ఈ ద్వంద్వాలకు ప్రభావితం కాకుండా, ఈ ద్వంద్వాలకు మనం ఇబ్బంది పడకుండా మన లక్ష్యం కృష్ణుడి మీద పెట్టుకోగలిగితే మనం గోలోకానికి లేదా వైకుంఠం వెళ్ళిపోవడం మాత్రమే ఇక్కడ పరిష్కారం. కానీ అందరూ మన సైన్స్ మొత్తం ఏం చేస్తుందంటే ఈ కాలాన్ని లేకపోతే ఈ పరిస్థితి ఎలా మనం మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. మారదానికి అవకాశం లేదని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో భాష్యంలో ప్రభుపాద అంటారు అనమాట, కృష్ణచైతన్యంలో ఉన్నవాడు మాత్రమే మంచి చెడుల్లో ప్రశాంతంగా ఉంటాడు. ఏం జరిగినా కూడా తను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ప్రశాంతంగా అంటే వాటి మీద పెద్ద ప్రభావితం కాకుండా అర్థం చేసుకోగలుగుతాడు. ఓకే, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని. నార్మల్ వ్యక్తులు కారణం అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకుండా నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు ఇట్ అయిపోయాను, మీతో అందరూ బాగానే ఉన్నారే, నాకే అంత పోయిపోయిన అన్ని పరిస్థితులు నాకే ఇలాగ వస్తున్నాయని ఇంకా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మంచి అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు అన్నమాట. ఈ ఆలోచనలో పడి 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 అలాగే రోగాలు తెచ్చుకుంటారు. కానీ కృష్ణచైతన్యంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఓ ఈ మంచి జరిగిన దానికి వెనకాల ఒక కారణం ఉంది, ఈ చెడు దానికి వెనకాల ఒక కారణం ఉంది. ఏదైనా సరే భగవంతుడి యొక్క దయ వల్ల, అనుగ్రహం వల్ల అతను చెడుని మంచిని ఒకటిగా చూడగలుగుతాడు. ఆ మంచి చెడు వెనకాలటువంటి కారణాలు అర్థం చేసుకొని దానికి ఇంకేదైనా తోడ్పాటు చేయగలిగితే చేస్తాడు. అంతేగాని దాని నుంచి భయపడ్డు లేదా భగవంతుడు నిందించడు, వచ్చిన దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాడు అన్నమాట. కాబట్టి లాస్ట్ మనం చెప్పుకున్నాం కూడా, చెడు జరిగినప్పుడు భగవంతుడు దయ అనుకుంటాడు, మంచి జరిగినప్పుడు భగవంతుడు అనుగ్రహం అనుకుంటాడు. దయాన్ని ఎందుకు అనుకుంటాడు, నా కర్మలకి నేను ఎంతో అనుభవించాలా, కానీ భగవంతుడి దయ వల్ల నేను ఆ స్థాయిలో అనుభవించకుండా నేను కొంతవరకు నేను భరించగల శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను దాటేస్తున్నానులే అనుకుంటాడు. అనుగ్రహం ఎట్లా అనుకుంటాడు అంటే, భగవంతుడు కాబట్టి నాలాంటి వాడికి కూడా నాకు అర్హత లేకపోయినా సరే నాకు ఇలాంటి సుఖాన్ని ఇచ్చాడు, నాకు ఇలాంటి మంచిది ఇచ్చాడు, నాకైతే అంత అర్హత లేదు, అది భగవంతుడు అనుగ్రహం అనుకుంటాడు. కాబట్టి రెండింటిని భగవంతుడి మీదే పెట్టేస్తాడు. భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడి యొక్క దయ మీదే అన్నీ జరుగుతున్నాయి, నేను కేవలం ఆయన్ని నమ్ముకుంటూ నేను నా జీవితం కొనసాగించాలనుకుంటాను. అంతేగాని మంచి జరిగినప్పుడు ఒకరిని, చెడు జరిగినప్పుడు ఇంకొకరిని వాళ్ళ మీద నిందించడం వల్ల అది వాళ్ళ మీద పొగడ్డమో చేయడం.
భౌతిక ప్రపంచం ద్వంద్వాలతో నిండింది. చీకటి, వెలుగు, మంచి, చెడు, అవమానం, మానవ అవమానం, సుఖము, దుఃఖము, ఈ ద్వంద్వాలతో నిండిపోయి ఉంటుంది. అంటే తయారు చేసిన వాడు కూడా అలాగే తయారు చేసాడు, ఇది ద్వంద్వాలతో తయారు చేసి పెట్టేశాడు. ద్వంద్వాలతో నిండిపోయింది కాబట్టి తయారు చేసిన కాబట్టి ఇప్పుడు దాన్ని మనం మార్చలేము. కరుడు కట్టినటువంటి సైంటిస్టులు మార్చలేరు, డాక్టర్లు మార్చలేరు, ఇంజనీర్లు మార్చలేరు. మార్చినట్టు కనిపిస్తుంది, అంతా మన కంట్రోల్లోకి వచ్చినట్టుగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏది ఇంచు కూడా కదలదు. వీళ్ళు ఎంత మార్చాలని ట్రై చేస్తే అంత బలంగా మళ్ళీ ప్రకృతి దాన్ని తిరగరాస్తుంది అనమాట. మళ్ళీ అది ఈ కరోనా ఇవన్నీ భగవంతుడు సృష్టించాడా? మన తల ఏం చేయాలో అర్థం కాక, మన ఏమేమి తయారు చేసుకోవడం మనకు తెలియక ఈ బయలాజికల్ వెపన్స్ అని అవని ఇవని రీసెర్చ్ అని చెప్పేసి ల్యాబ్స్ లో అవి అని ఏదేదో కొత్త దేవుడి కంటే మనం మించిన వాళ్ళం అని చెప్పేసి ఆ ప్రతిఫలమే ఇదంతా వస్తున్నాయి ఇవన్నీ. అయితే ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే, కనీసం మనం స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం మనం ఈరోజు. మొత్తం ఇప్పుడు అందరూ మనం మాస్క్ వేసుకు వెళ్తున్నాం కరోనా సందర్భంగా. ఎంతకాలం మనం వదిలిన గాలే మనమే పీల్చుకుంటా, అలా పీల్చుకుంటా ఇంకో సంవత్సరం గడిచింది అనుకోండి, అప్పుడు మన ఊపిరితిత్తులు ఏం కావాలి? 100 సంవత్సరాల క్రితం ఎంత ప్రశాంతమైన గాలి మనం తీసుకుంటా ఉండేవాళ్ళం, ఫ్రీగా హ్యాపీగా, ఒక ట్యాక్స్ ఎవరు కట్టుకోకుండా. అది ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థితికి దిగజారిపోయామో. ఏదో ఈ కాలాన్ని మనం మార్చాలని, ఈ పరిస్థితిని మనం మార్చాలని, ఏదో చేయాలని మన ప్రయత్నం అన్నమాట. కానీ కృష్ణుడు క్లియర్ చేస్తాడు. అందుకనే మన స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? ద్వంద్వాల్ని సమానంగా చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతాడు. ద్వంద్వాలను మార్చాలని ప్రయత్నించాడు. ఇక్కడ సుఖం ఉంది, ఇక్కడ దుఃఖం ఉంది కాబట్టి దీని సుఖాన్ని ఎట్లా మార్చాలా ఆలోచించాడు. దుఃఖాన్ని స్వీకరిస్తాడు, సుఖాన్ని అట్లాగే స్వీకరిస్తాడు. మరి ఆ స్థితప్రజ్ఞుడు ప్రశాంతంగా ఎలా ఉంటాడు? ఇన్ని అలోపాలు జరుగుతుంటే, ఇంత ఆందోళన జరుగుతుంటే, అంత అతలాకుతలం అయిపోతుంటే, ప్రపంచం అంతా కూడా అందరూ పరిగిస్తూ ఉన్నారు ప్రాణాల కోసం. ఏమి డబ్బు ఉన్నవాడి పరిస్థితి అట్లాగే అయిపోయింది, డబ్బు లేనివాడి పరిస్థితి అట్లాగే అయిపోయింది. ఒక సిలిండర్ ఆక్సిజన్ దొరికితే చాలు అని అనుకుంటున్నాడు, అది ఒక బెడ్ దొరికితే చాలు అనుకుంటున్నారు. అంత అల్లకల్లలో అవుతున్నప్పుడు మరి ప్రశాంతంగా ఒక స్థితధీర ముని లేదా ఒక స్థితప్రజ్ఞుడు నిష్కామ కర్మ యోగాన్ని చాలా అనుభవపూర్వకంగా పాటించిన వ్యక్తి ఎలా అతను స్థిరంగా ఉండగలడు, ప్రశాంతంగా ఉండగలుగుతాడు అంటే అతనికి తండ్రి మీద అపారమైన నమ్మకం ఉంది, భగవంతుడి మీద అపారమైన నమ్మకం. భగవంతుడి ద్వారానే ఇదంతా జరుగుతుంది, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, భగవంతుడే అందరూ మేలు కోరేవాడు అనేటువంటి నమ్మకం అన్నమాట. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా కావచ్చు లేదా జ్ఞానపూర్వకంగా కావచ్చు, ఎప్పుడైతే మనం కన్విన్స్ అవుతామో, ఎస్ ఇదంతా కూడా కృష్ణుడి కంట్రోల్లో ఉంది, కృష్ణుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, కాబట్టి నేను నా జీవితాన్ని కృష్ణుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, కృష్ణుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కృష్ణుడు నిజంగా మనకు కావాల్సిన విధంగా కృష్ణుడు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉందో ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే ఆ స్థాయికి ఎదుగుతారో, భగవద్గీత ద్వారా భాగవతం ద్వారా మనం అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఏ విధంగా కృష్ణుడు మీద ఆధారపడి, కృష్ణుడు ఆధారపడిన భక్తులని కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని అనుక్షణం వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు అనేటువంటి ఇది మనం భక్తుల ద్వారా వినగలిగితే ఆ నమ్మకం అపారంగా పెరుగుతుంది మన భగవంతుడి మీద. ఎప్పుడైతే మనం భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ అల్లకల్లోల పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంటే మనసు ఆ స్థాయికి ఎదగాలన్నమాట, మన చైతన్యం ఆ స్థాయికి ఎదగాలి. భగవంతుడి చేతిలో ఉంది,
నా వంతుగా నేను చేయగలనే తప్ప ఇదంతా నా కంట్రోల్లో లేదు, ఇదంతా కృష్ణుడి చేతిలో ఉంది అని ఎవరికైతే నమ్మకం ఉంటుందో అప్పుడే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అప్పుడే ఈ దుఃఖాలకు అతను ఎదుర్కోగలుగుతాడు. లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం, ఒక బిడ్డకి ఒక తండ్రి ఐస్ క్రీమ్లు బిస్కెట్లు అన్ని తీసి పెడతాడు, అది ఆనందంగా తింటాడు. ఇప్పుడు ఆ బిడ్డ టేస్ట్ తెలుసు కాబట్టి. కానీ అదే తండ్రి వేప రసం ఇచ్చినప్పుడు కష్టంగా ఉన్నా కూడా తీసుకుంటాడు ఆ బిడ్డ, ఎందుకంటే తండ్రి మీద నమ్మకం అన్నమాట. నా తండ్రి వేప రసం ఇది చేదుగా ఉన్నప్పటికీ కూడా నాకు ఇస్తున్నాడు అని అంటే నేను ఇది స్వీకరించాలి అని అంటే, ఎందుకంటే దీనివల్ల నేను బాగుపడతాను, దీనివల్ల నేను ఇంకా ఆరోగ్యం పొంది నేను ఇంకా ఎక్కువ బిస్కెట్లు ఐస్ క్రీమ్ నేను తినగలుగుతాను. అంటే తండ్రి మీద ఉన్న నమ్మకంతోనే అంత కషాయం కూడా తాగగలుగుతాడు అనమాట. అలాగే ఈ స్థితప్రజ్ఞుడు దుఃఖాలను ఎట్లా ప్రశాంతం అవుతాడు? ఈ దుఃఖాల వల్ల కృష్ణుడు నాకేదో నేర్పించాలని ట్రై చేస్తున్నాడు, ఈ దుఃఖాల నుంచి నన్ను ఆయన మీద ఇంకా ఆధారపడమని చెప్పేసి నాకు ఒక అవకాశం ఇస్తున్నాడేమో, ఈ దుఃఖాలు నాకు భగవంతుని దగ్గర చేస్తుందేమో అని ఎప్పుడైతే భక్తుడు ఆ విధంగా ఆలోచిస్తాడో, వ్యక్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని భగవంతుని దగ్గర చేసే విధంగా తను ఆలోచిస్తాడో, అప్పుడు ప్రతి దుఃఖాన్ని కూడా అతను ఇది నాకు ఒక మంచి అవకాశం అనుకొని భగవంతుని దగ్గర నాకు ఇంతకంటే నాకు ఇంకా వేరే అవకాశాలు నాకు రావు అనుకొని దాన్ని అతను చాలా చక్కగా అతను దాటగలుగుతాడు అన్నమాట. అందుకనే 2వ అధ్యాయం 66వ శ్లోకంలో నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతా శాంతి అతశాంతి కుతసుఖం. అంటే ఎవరైతే భగవంతుడితో సంబంధం ఉండదో వాళ్ళకి స్థిరమైన బుద్ధి కానీ ప్రశాంతమైన మనసు కానీ ఉండదంట. ఎప్పుడైతే స్థిరమైన బుద్ధి ప్రశాంతమైన మనసు ఉండదో ఆటోమేటిక్ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం లేనప్పుడు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే భగవంతుడితో సంబంధం కావాలి. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకోరో వాళ్ళకి మనసు స్థిరంగా ఉండదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. మనసు స్థిరంగా లేనప్పుడు, బుద్ధి సరిగ్గా పనిచేయనప్పుడు ఆటోమేటిక్గా అతనికి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? అల్లకల్లమైన మనసుతో స్థిరమైన బుద్ధి లేదు, ఏం చేస్తాను? ఆటోమేటిక్గా తనకు తానే ఇబ్బందులు పాలవుతాడు. ఎందుకంటే మనసు బుద్ధి రెండు సరిగ్గా స్టేబుల్ లేకపోతే ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అయితే మనసు బుద్ధి రెండు స్థిరంగా ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి అంటే భగవంతుడితో సంబంధం లేకపోతే ఈ రెండు కంట్రోల్కి వచ్చే అవకాశమే లేదన్నమాట. కాబట్టి భగవంతుడితో సంబంధం కంపల్సరీగా అవసరం ఉన్నవాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. 2వది 5వ అధ్యాయం 29వ శ్లోకం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం. సో భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకి ఆయనే భోక్త. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి కృష్ణుడే మహేశ్వరుడు, అన్ని పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. సుహృదం సర్వభూతానం, అందరు మేలుకోరేవాడు కృష్ణుడు. సర్వభూతానం, అందరు మేలుకోరేవాడు. చీమ, దోమ, మనుషులు, చెట్లు, ఏదైనా సరే కృష్ణుడు అందరు మేలుకోరేవాడు. నేను చెప్పాను కదా, బిడ్డ తనకి వ్యాపారసం ఇస్తున్నప్పటికీ కూడా నా తండ్రి నా మేలు కోరేవాడు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉన్నప్పుడు మాత్రమే అతను ఆ దుఃఖాన్ని బలంగా తీసుకొని తర్వాత సుఖపడతాడు. సో అన్ని యజ్ఞాలకి, సర్వ యజ్ఞాలకి మూలం కృష్ణుడు అని ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. 2, అన్ని లోకాలకి, సకల దేవతలకి కృష్ణుడే మూలం అని తెలుసుకుంటాడు. అందరూ మేలుకోరేవాడు, దేవతలు మేలుకోరేవాడు, రాక్షసులు మేలుకోరేవాడు, పాపులు మేలుకోరేవాడు, సాధారణ వ్యక్తుల యొక్క మేలుకోరేవాడు, భక్తులు మేలుకోరేవాడు కూడా ఎవరు? కృష్ణుడు. ఎవరైతే ఈ 3 జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, 4వ లైన్ 5వ అధ్యాయం 29వ జ్ఞాత్వం,
ఎవరైతే జ్ఞాత్వ ఎవరికైతే తెలుసుకుంటాడో కృష్ణుడే యజ్ఞాలకు మూలం అని, అందరి మేలు కోరేవాడు, సర్వ లోకానికి మహేశ్వరుడు కృష్ణుడే అని ఎప్పుడైతే బుద్ధికి బలంగా దిగుతుందో బుద్ధిలో, అప్పుడు జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, అప్పుడు శాంతంగా ఉండడం. అలాగే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. చాలా మందికి ఆశ్చర్యంగా ఉండదు, భక్తులు ఎట్లా ఉంటారు, స్థిరంగా ఎలా ఉండగలుగుతారు, అంత ఇదిగా ఎంత కంట్రోల్గా ఎలా ఉండగలుగుతారు, మనందరికి ఆశ్చర్యం వేస్తుంది. మెయిన్ సీక్రెట్ ఒకటే అన్నమాట, ఆ దేవాదేవుడు శ్రీకృష్ణుడు మన అసలైన తండ్రి మీద అపారమైన నమ్మకం. ఇప్పుడు మనందరం ఇప్పుడిప్పుడే వచ్చాం, ఇప్పుడే 16 మాలలు కొద్దిగా నియమాలు పాటిస్తూ ఉన్నాం. ఇంకా మనందరికీ ఒక స్థాయి లేకుంటే భగవంతుడు అంటే రోజు దండం పెట్టుకోవాలి, రోజు మాలు చేయాలి, ఇది చేస్తే మనకు మంచిది అంటే అక్కడ ఆగిపోయాం కాబట్టి ఇంకా మనకి ద్వంద్వాలు ఇవన్నిటి మీద మన మీద ప్రభావితం చూపిస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇంకొంచెం అనుభవపూర్వకంగా, ఇంకొంచెం జ్ఞానపూర్వకంగా భగవంతుడి దయ వల్ల, భక్తుల యొక్క ఆశీర్వాదం వల్ల మనం ఇంకొంత ముందుకు ఎదగలిగితే అంటే కృష్ణుడి మీద అపారమైన నమ్మకం పెరుగుతుంది అన్నమాట. ఆ నమ్మకం పెరిగిన రోజు కుటుంబాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఏమైనా మనం చేయొచ్చు కూడా, కానీ వాటి ప్రభావం మన మీద పడకుండా మనం భగవంతుడి మీద మన భారం వేసి మన జీవితాన్ని సాఫీగా గడపచ్చు. సో ఈ స్థితధీర ముని లేదా ఈ స్థితప్రజ్ఞుడు అపారమైనటువంటి భగవంతుడి మీద నమ్మకంతో అతను మంచి చెడుల్ని, సుఖ దుఃఖాలని, శుభ అశుభాలని, శుభ జరిగినప్పుడు అభినందించడం, అశుభం జరిగినప్పుడు ద్వేషించడం, ఇది జరగడం అన్నమాట. అతను తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతను తన స్థానంలో స్థిరంగా ఉంటాడు అన్నమాట. మరి స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటాడు? కిం ఆసీత, రెండో ప్రశ్న. కిం ఆసీత అంటే అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు అతను ఎలా స్పందిస్తాడు, తన ఇంద్రియాలు ఎలా స్పందిస్తాయి, అది ఈ సెక్షన్ లో మనం చూస్తా ఉన్నాం. సో 2వ అధ్యాయం 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోజ్ఞానివ సర్వసః ఇంద్రియాణీంద్రియాభ్యేర్జ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోజ్ఞానివ సర్వసః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోజ్ఞానివ సర్వసః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అంటే ఇంద్రియాల్ని ఎలా వాడతాడు అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు. తాబేలు తన అవయవాలను చిప్పలోని ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకోగలిగిన వాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరంగా ఉన్నవాడవుతాడు. సో మనకి అంటే స్థితప్రజ్ఞుడిని దేంతో పోల్చాడు ఇక్కడ? కూర్మంతో పోల్చాడు అన్నమాట, తాబేలుతో పోల్చాడు. సో ఎప్పుడెప్పుడల్లా అవసరము, ఎప్పుడెప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయో ఎప్పుడల్లా తాబేలు తన యొక్క కాళ్ళలో చేతులను బయటపెట్టి కావాల్సిందని తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో ఆటోమేటిక్గా చిప్పలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే సరైన జ్ఞానంతో సరైన అవసరాల కోసం ఇంద్రియాలని బయటకు పెడతాం. ఎప్పుడైతే ఇది నాకు పనికి రాదు, నాకు అవసరం లేదు, దీనివల్ల నాకు ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు అంత చిప్పులోకి వెళ్ళిపోయి అది సేఫ్గా ఉంటుంది అన్నమాట. అలాగే స్థితప్రజ్ఞుడైన వాడు ఎలా ఉంటాడు అని అంటే తన ప్లాన్ ప్రకారంగా ఇంద్రియాలను బయట తీస్తాడు.
ఎప్పుడైతే ఇక్కడ తనకి అనుకూలంగా అనిపించదో, తనకి ఇబ్బంది అనిపిస్తుంటుందో, ఇది శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నాయనిపిస్తుందో, అంటే స్థితప్రజ్ఞుడు కానీ లేదా ఈ నిష్కామ కర్మయోగులు ఉండేవాడు ఏం చేస్తాడు, శాస్త్రాలకు అనుకూలంగా ఉన్నప్పుడు, శాస్త్రాలను అవి వాడమన్నప్పుడు, శాస్త్రాలను ఇవి అనుభవించవచ్చు అన్నప్పుడు, అప్పుడు మాత్రం ఇంద్రియాలు బడి తీస్తాడు. ఎప్పుడైతే శాస్త్రాలు ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది నీకు మేలు చేయదు అని శాస్త్రాలు చెప్పినప్పుడు తన ఇంద్రియాలు వాటి నుంచి పక్కకు తీసేస్తాడు. దాని అర్థం ఏంటంటే తన ఇష్టం వచ్చినప్పుడు ఇంద్రియాలు బడి తీయడు, తనకి ఇష్టం లేనప్పుడు ఇంద్రియాలు లోపలికి తీసుకోడు. శాస్త్రాలు ఇది మంచిది అన్నప్పుడు తనకి ఇష్టం లేకపోయినా ఇంద్రియాలు బయట పెడతాడు, వెళ్ళి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే మనకి ఇష్టమైనా సరే శాస్త్రాలు ఇవి వద్దున్నాయి అనుకోండి, లేదా ఆచార్యులు ఇది వద్దని అనుకోండి, తన ఇంద్రియాల లోపలికి తీసుకుంటాడు. అంటే తన ఇంద్రియాలని పూర్తి కంట్రోల్లో ఉన్నాడు అనమాట. ఎప్పుడెప్పుడల్లా ఇంద్రియాలను వాడాలి, ఎప్పుడెప్పుడల్లా ఇంద్రియాలని నిగ్రహించుకోవాలనేది పూర్తి అవగాహన ఉంటాడు అనమాట ఈ స్థితప్రజ్ఞ. లేకపోతే నిష్కామ కర్మయోగం ఉన్నటువంటి అనుభవంలోకి వచ్చిన వాడు. అదే ఇక్కడ చెప్పడం. యాక్చువల్గా స్థితప్రజ్ఞుడికి ఒక పరీక్ష అనమాట. అనుకున్న విధంగానే ఇంద్రియాలను నిగ్రహిస్తాడు అనమాట. అనుకున్న విధంగా అంటే తన ప్లాన్ ప్రకారంగా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇప్పుడు మనలాంటి వాళ్ళే అనుకోండి, మన ప్రమేయం లేకుండా ఇంద్రియాలు పనిచేస్తాయి అనమాట. ఇది వద్దు ఇంక తినకూడదు అనుకున్నప్పుడు ఆ రోజు ఎక్కువ తినేస్తాం అనమాట. వాటిని ఇవి చేయకూడదు అనుకున్నప్పుడు అవే చేస్తాం మనం. ఇది తప్పని తెలిసినా కూడా ఇంద్రియాలు మనల్ని బలవంతంగా లాగేస్తాయి. మనం చాలా మంది మనందరికీ కూడా కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కానీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కానీ డాక్టర్ ఎప్పుడు చెప్పట్టు స్వీట్స్ వదిలేయమని, కానీ మనం ఆగలేము. అలాగే బీపీ ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు లేకపోతే కారం కొంచెం తగ్గించుకుంటున్నప్పుడు మన వల్ల కాదు. అంటే దాని అర్థం ఏంటి, మన ఇంద్రియాలు మనల్ని దాటి మనల్ని లాగేస్తున్నాయి అన్నమాట. స్థితప్రజ్ఞుడు ఏం చేశాడంటే పూర్తి అవగాహనతో తనకు అవసరమైనప్పుడే వాడతాడు. ఓ ఇది నాకు మేలు చేయదు, శాస్త్రాలు చెప్పేది. నా మనసు కోరుకుంటుంది, నా ఇంద్రియాలు కూడా కోరుకుంటున్నాయి, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని. అని శాస్త్రాలు చెప్పాయి, భగవంతుడు చెప్తున్నాడు, ఆచార్యులు చెప్తున్నారు. అంటే ఎంత కష్టమో, లోపల విపరీతమైనటువంటి స్ట్రగుల్ ఉంటుంది. లోపల చేద్దామా వద్దా, వాడదామా వద్దా, ఇంద్రియాలను ఇప్పుడు వాడదామా వద్దా అని విపరీతమైన యుద్ధం జరుగుతుంది లోపల. కానీ భగవంతుడి మీద నమ్మకంతో, శాస్త్రం మీద నమ్మకంతో ఇంద్రియాల లోపల తనకిష్టం అయ్యి వాసనలు అవి గత జన్మల నుంచి ఈ జన్మలో కూడా తిని 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 వాటి మీద విపరీతమైన మక్కువ ఉంది. కానీ శాస్త్రాలు చెప్పే కాబట్టి వద్దు వెనకాలకి వెళ్తాం. అలాగే తనకి ఇష్టం లేదు, కొన్ని తినడం అతనికి ఇష్టం లేదు, కొన్ని చేయడం అతనికి ఇష్టం లేదు, కానీ శాస్త్రాలు చెప్తున్నాం అంటే నేను చేయాలి. అప్పుడు ఇంద్రియాలు కూడా వాడతాను. ఉదాహరణకి ఎవరికి ఉదయం 4:30కి 5కి లేయడం ఎవరికి ఇష్టం ఉండదు, అని కృష్ణుడు చెప్పాడు వెయ్యాలి, కష్టంగానే లేస్తాం. అలారం 4:30కి పెట్టుకుంటాం, కానీ అది వేసుకొని కనీసం 5 గంటల నిద్ర లేస్తాం. మనం 10 నిమిషాలు పడుకుంటే బాగుంది, 10 నిమిషాలు పడుకుంటే బాగుంది, 5 నిద్ర లేస్తాం. ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండాలి, తినకూడదు, లోపల ఆగేస్తాం, లేదు అయినా ఉందాం, మన ప్రయత్నం మనం చేద్దాం, ఖచ్చితంగా ఉన్నంత వరకు చేద్దాం. అంటే చూడండి, కృష్ణ చైతన్య మనల్ని క్రమక్రమంగా మనల్ని నిష్కామ కర్మ యోగం లేదా భక్తి యోగం ఎలా లాక్కెళ్తున్నాం. మన ఇంద్రియాలకి ఏదైనా సరే ఫ్రీగా కావాలి, త్వరగా కావాలి, వేసేసుకోవాలి లోపల. కానీ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు, ప్లాన్ ప్రకారంగా అవసరం మేరకు ఎక్కడ అవసరం అక్కడ వాడతాడు, ఎక్కడ అవసరం లేదో వాటిని నిర్బంధించుకుంటాడు. ఇంకా భాష్యంలో కూడా మనకి ఇక్కడ ఇంద్రియాలు విషసర్పాల లాంటివి. విషసర్పాలు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా కాటేద్దామని ఉంటాయి అన్నమాట. అవకాశం పరిస్థితులు చూస్తూ ఉంటారు. కానీ స్థితప్రజ్ఞుడు ఎవరు అని అంటే ఆ యోగి లాంటి వాడు అనమాట. ఆ పాములు ఆడించేవాడు పర్ఫెక్ట్ గా దాన్ని
దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని, పాముల యొక్క స్వభావం చేసుకొని దానికి ఎట్లా కావాలో దాన్ని పక్కగా ట్రైనింగ్ పెడతారు అనమాట. అది ఆ పాములు వెళ్ళమంటే బొట్టులోకి వెళ్తాయి, బయటికి వెళ్ళమంటే బయటికి వెళ్తాయి. అంటే అంత పక్కగా కంట్రోల్లో పెడతారు. సో సాధారణ వ్యక్తులకి ఇంద్రియాలు ఉంటాయి, స్థితప్రజ్ఞుడికి ఇంద్రియాలు ఉంటాయి. కానీ సాధారణ వ్యక్తులం ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. మనం ఇంద్రియాల కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఇంద్రియాట పనిచేసేట పరిగిస్తాం మనం. కానీ స్థితప్రజ్ఞుడికి ఎలా ఉంటుందంటే ఫుల్ ఇంద్రియాల కంట్రోల్లో ఉంటాయి. అవసరం మేరకు వాడతాడు, అవసరం మేరకు నిగ్రహించుకుంటాడు. సో కాబట్టి చాలా మందికి అనిపిస్తుంది ఇంద్రియ భోగము స్వతంత్రం అనుకుంటారు చాలా మంది. ఇంద్రియ భోగం స్వతంత్రం కాదు, ఇంద్రియ భోగం బానిస చేస్తున్నారు. ఇంద్రియ భోగం బానిసత్వం, ఇంద్రియ నిగ్రహం స్వతంత్రం అన్నమాట. ఎంత నిగ్రహించుకోగలిగితే అతను అంత సుఖపడతారు అన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. యోగులు, తపస్సులు, మునులు వీళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహాల కోసం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంత కంట్రోల్ చేస్తారు అన్నమాట. ఎంత ఇంద్రియాల నిగ్రహంలోకి వెళ్తే మన పరిస్థితులు అంత కంట్రోల్ చేయగలుగుతాం. మన డెసిషన్స్, మనం తీసుకునే నిర్ణయాలు మన కుటుంబానికి కావచ్చు, లేదా మన భవిష్యత్తుకు కావచ్చు, ఎవరైతే స్థిరమైనటువంటి మనసు ఉంటుందో, స్థిరమైనటువంటి నిగ్రహించగల ఇంద్రియాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు. వాళ్ళు ఎలా కోరుకుంటే అలాగా, ఎలా అవ్వాలనుకుంటే అలాగా. అంతేగాని ఇంద్రియ భోగానికి అలవాటు పడిన వాళ్ళు బానిసత్వానికి లోనయ్యి ఇంద్రియాలు నిర్ణయాలు తీసేసుకుంటాయి అనమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు నిర్ణయాలు తీసేసుకుంటాయి. ఇంకా అవి ఎలా చెప్తే, అవి ఎలా పొమ్మంటే మనం అలా పరిగిస్తాం అన్నమాట. మనకంటూ ఒక స్థిర లక్ష్యం ఉండదు, ఒక దిశ ఉండదు. కానీ మనకి ఏమనిపిస్తుంది సార్, నేను అత్యంత స్వతంత్రుడిని అనిపిస్తుంటాను. కానీ భక్తులు ఉదయం 4 గంటలు లేయడము, కొన్ని పలహారాలని మనం ముట్టుకోము, టీ కాఫీలు తాగము, ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే మనం బానిసత్వం అయినట్టు అనిపిస్తుంది మనకి. నాకు ఏది ఒక స్వతంత్రమే లేదన్నా, నాకు కావాల్సింది నేను తినలేకపోతున్నానే అనే ఒక ఫీలింగ్ మనలో ఉంటుంది. కానీ యాక్చువల్గా అది స్వతంత్రం. కానీ ఎవరైతే విచ్చలవిడిగా ఇంద్రియాలు వదిలేసి సినిమాలని, షికార్లని, హోటళ్ళని ఎట్లా పడితే అలా ఉన్నారో అది స్వతంత్రం లాగా కనిపిస్తుంది యాక్చువల్గా. కానీ యాక్చువల్గా ఇంద్రియాలకి, మనసుకి బానిసలు అయిపోయేసి రేపు రోగాల వైపు పరిగిస్తాం అన్నమాట. మన అర్థం భక్తులకు రోగాలు రావని కాదు, కానీ రోగాలు ఇక్కడ రావాల్సిందే. ఈ భౌతిక ప్రపంచం రోగాలు వస్తాయి, వాళ్ళ కర్మానుసారంగా ఎంతైతే వస్తాయి. కానీ పూర్తి కంట్రోల్లో ఉంటారు. విపరీతమైనటువంటి అదే భక్తుడు హాస్పిటల్కి వెళ్తాడు, భక్తుడు కానటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. రేపు డాక్టరు ఇవి తినకూడదు, ఇవి తినచ్చు, ఇవి మీరు మానేశారన్నప్పుడు మరి సాధారణ వ్యక్తులు ఎంత కష్టపడతారు వాటిని నిగ్రహించుకొని అవన్నిటిని ఆపుకొని మందులు వేసుకోవడానికి. అదే భక్తుడి జీవితం ఎంత సులభం అయిపోద్ది. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా కూడా చాలా ఈజీగా పాటించేసి త్వరగా జబ్బు నయం చేసుకుంటాడు. కానీ ఇక్కడ కాంప్లికేషన్స్ లో కలుగుతాయి. కాబట్టి ఇక్కడ నియమ నిబంధనలు పాటించకుండా ఎవరు కృషి జీవితంలోకి ప్రగతి పొందలేరు. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిందే. నిష్కామ కర్మయోగంలోకి మనం వెళ్ళాలనుకుంటే కనుక ఏ కోరికల్ని ఆశించకుండా, ఏది ఆశించకుండా మన విధి ధర్మాలు నిర్వర్తించాలంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిందే. ఇక్కడ ఏవే నియమ నిబంధనలు పాటించాలంటే మనకు తెలిసిందే 4 నియమ నిబంధనలు. 1, మత్తు పానీయాలు స్వీకరించరాదు, ఇంక్లూడింగ్ టీ, కాఫీ. 2, మాంసభక్షణ చేయరాదు, అది మాంసం, అది గుడ్ అయినా సరే, మష్రూమ్స్ అయినా సరే తీసుకోవడానికి లేదు. 3, వ్యభిచారం. గృహస్థులు అయితే భార్యతో తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద మనసు కూడా పోవడానికి లేదు. 4, జోదం. సో ఏదైనా సరే సునాయాసంగా వచ్చే డబ్బుల మీద ఏదైనా సరే, షేర్ మార్కెట్లని, అయ్యని ఇయ్యని,
సులభంగా వచ్చే డబ్బుల మీద మనము అటువంటి కార్యాలు కావచ్చు, లేదా అటువంటి పనులు, అటువంటి బిజినెస్లు అవన్నీ కూడా మనకి ప్రమాదకరం. ఈ 4 నియమ నిబంధనలు నిజంగా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అల్లకల్లోలమైనటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ భౌతిక జగత్తులో ఇక్కడ నో కాంప్రమైజ్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం పట్టచ్చు, అవి ఆపుకోవడానికి టైం పట్టచ్చు, కానీ మనసులో మాత్రం పెట్టుకోవాలి, ఎప్పటికైనా నేను వీటిని మానేయాలి అని, ఎప్పటికైనా నేను వీటి జోలికి నేను వెళ్ళకూడదు అని. రాత్రి మనం మానేయలేకపోవచ్చు, అదంత అంత ఈజీ విషయం కాదు రాత్రి రిమూవ్ చేయడం. కానీ మనం అర్థం చేసుకోవాలి, నా జీవితంలో ఇంకా కర్మలు ఉన్నాయి, నా జీవితంలో ఇంకా దుఃఖాలు ఉన్నాయంటే ఈ 4 నేను ఇంకా పాటిస్తున్నాను అని అర్థం. అదే అంటే నేను ఇంకా టీ కాఫీ తాగుతున్నాను, మాంసం తింటున్నాను, కాబట్టి నా కర్మలు వస్తూనే ఉంటాయి. నాకు ఈ 4 మానకుండా నా జీవితం ఏంది ఇంకా ప్రశాంతంగా లేదే అనే హక్కు మనకు లేదన్నమాట. నేను ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ 4 చోటికి పోకూడదు. అది మన మనసు కొద్దిగా కఠినంగా ఉన్నా, కష్టంగా ఉన్నా మనం ఏం చేయలేము. మనకి హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, లేకపోతే ఇంకేదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, లివర్ ప్రాబ్లం ఉందనుకోండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఖచ్చితంగా చెప్పేస్తాడు, ఇంక వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని, ఇంకా నువ్వు ఇది ఎప్పటికీ తీసుకోకూడదు అని. అది ఆయిల్ రూపం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫుడ్స్. ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే తీసుకుని చచ్చిపోతావు అంటాడు అంతే. అది ఎంత పాటించగలిగితే మిగతా జీవితాన్ని మనం అంతా ఆనందంగా అందరితో కలిసి మన జీవితం గడపచ్చు. అలాగే ఈ భౌతిక జగత్తులో మనం ఓకేనా, అది కుటుంబంలో ఉండొచ్చు, రకరకాల పరిస్థితుల్లో స్థితిగతుల్లో ఉండొచ్చు, మనం ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, లేని వాళ్ళైనా కావచ్చు. ప్రశాంతత రావాలంటే, ఆనందంగా ఉండాలనుకుంటే మాత్రం ఈ 4 వాటి జోలికి మాత్రం మనం పోకూడదు. వాటి జోలికి మనం వెళ్తూ ఉన్నామా అంటే మన భవిష్యత్తులో చాలా కర్మలు ఉండబోతున్నాయి అన్నమాట అని మనం ముందే పెట్టుకోవడం మంచిది. మనం అంటే మానజన్మ వచ్చిన తర్వాత కూడా మన కర్మల్ని ఆపుకునే దిశలో మనం లేవని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ నియమ నిబంధనలు చాలా చాలా ముఖ్యం అన్నమాట, పాటించే తీరాలి. మన కృషి చర్యల్లో ప్రగతి పొందాలి అనుకుంటే, లేదా మన నిష్కామ కర్మయోగం వైపు మన హృదయాన్ని శుద్ధపరచుకోవాలనుకుంటే, ఈ అలిషడ్ వర్గాల నుంచి మనం బయటపడాలనుకుంటే, త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటపడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఒకరోజు జరగకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా వీటిని నేను ఆపుకోవాలి. కొంతమంది నెల పట్టచ్చు, కొంతమంది సంవత్సరం పట్టచ్చు, కొంతమంది 2 సంవత్సరాలు పట్టచ్చు. బట్ మనం అందరం ప్రశాంతత గురించి ఎప్పుడు ఆలోచించాలంటే, నాకు సుఖం కావాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి ఎప్పుడు మనం కోరుకోవచ్చు అంటే, ఈ 4 వాటి చోటికి ఎప్పుడైతే మనం పోమో అప్పుడు మనకు అర్హత ఉందన్నమాట. నాకెందుకు ప్రశాంతత లేదు, నాకెందుకు ఆనందం లేదు అని అడగడానికి మనకి హక్కు ఉందన్నమాట. అప్పుడు హక్కు ఉంది మనకి. ఇవి పాటించకుండా మాత్రం మనకు హక్కు లేదు. నా జీవితంలో ఎందుకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలో ఇంకా ఎందుకు కష్టాలు ఉన్నాయి. తాబేలు స్థితప్రజ్ఞుడు ఆల్రెడీ మనం చెప్పాను. సో స్థితప్రజ్ఞుడు తన శాస్త్రాలను అనుసరిస్తూ, శాస్త్రాలకి అనుకూలంగా లేదా ఆచార్యుడికి అనుకూలంగా తన ఇంద్రియాలను వాడతాడు. శాస్త్రానికి ప్రతికూలంగా ఉంటే అతని ఇంద్రియాలని నిగ్రహించుకుంటాడు అన్నమాట, తాబేల్లాగానే. ఉదాహరణకి అర్జునుడు ముందు తన ఇంద్రియాల ముందు వాడాలని ట్రై చేశాడు. తన వాళ్ళని కాపాడుకోవాలని, తన వాళ్ళని చేసుకోవాలని ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని ప్రయత్నించాడు అనమాట. వాడాలని ప్రయత్నించాలి, తన శక్తి సామర్థ్యం వాడాలని అతను ప్రయత్నించాలి. అతను ఫస్ట్ లో అతనేమనుకున్నాడు, ఇదంతా అధర్మం అనుకున్నాడు. తన సొంత నిర్ణయాల మేరకు, తన సొంత ఆలోచనల మేరకు
తన అవగాహన మేరకు తన ఇంద్రియాలను నిగ్రహించుకోమని. కానీ యాక్చువల్గా ఇంద్రియాలు వాడాలి అతను, అంటే యుద్ధం చేయాలి అతను. ఒక యోధుడుగా తన కర్మేంద్రియాల కాళ్ళు చేతులు తన శక్తియుక్తులు అన్ని వాడాలి అతను. కానీ అక్కడ ఇంద్రియాలు ఆయన నిగ్రహించాలని ప్రయత్నించాడు. అక్కడ కానీ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని ప్రయత్నించుంటే అందరూ సామాన్యులు మనలాంటి వాళ్ళు ఏమన్నారు, మా ఎంత గొప్పవాడు, అనుభవించాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా తన మొత్తం ఇంద్రియాలు నిగ్రహించుకున్నాడు. కానీ కృష్ణ దృష్టిలో అది తప్పయింది. కృష్ణ దృష్టిలో ఏమైంది, నువ్వు ఇంద్రియాలుగా నిగ్రహించుకున్నావంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఇంద్రియాలు నిగ్రహించుకోవాలనుకుంటున్నావు, కానీ దానివల్ల నువ్వు పాపం మూట కట్టుకుంటావు, నీకు అపకీర్తి వస్తుంది, తద్వారా నువ్వు పతనం చెందుతావు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పేసిన తర్వాత అదే అర్జునుడు ఇప్పుడు మళ్ళీ అదే ఇంద్రియాలు ఇప్పుడు వాడడానికి ప్రయత్నించాడు. ఎందుకని, కృష్ణుడి దృష్టిలో నుంచి కృష్ణుడు చెప్పాడు కాబట్టి, కృష్ణుడు దీనికి శాంక్షన్ చేశాడు కాబట్టి తన ఇంద్రియాలను వాడడం ప్రారంభించాడు. సో ముందరేమో తన అవగాహనలో తనకున్న లెక్కల ప్రకారంగా తన ఇంద్రియాలు వాడాడు ముందర. అంటే వాడాడంటే తన ఇంద్రియాలని తనకి ఇష్టం వచ్చినట్టుగా వాడడము నిగ్రహించుకోవడము చేసుకున్నాడు ముందర. బట్ తర్వాత ఏం జరిగింది, అప్పుడు కూడా ఇంద్రియాలు వాడడము నిగ్రహించుకోవడం ఎలా జరిగిందంటే కృష్ణుడు చెప్పినట్టుగా జరిగింది. అప్పుడు అతనికి ఏం జరిగిన తర్వాత ఎవరు అడిగా సరే మహాభారతం యుద్ధం ఎలా గెలిచామంటే అర్జునుడి పేరు వస్తుంది. ఒక ప్రముఖమైన పేరు అర్జునుడి పేరు కూడా వచ్చేస్తుంది. అర్జునుడు వల్ల గెలిచారు అని. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ లో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి యొక్క, బట్ కృష్ణుడు భక్తుడికి ఆ కీర్తి ఇవ్వడానికి ప్రయత్నించాడు. మహాభారత యుద్ధం ఎవరి వల్ల గెలిచాడు, అర్జునుడి వల్ల గెలిచాడు అని కీర్తి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అంటే సర్వసాధారణంగా ముందు ఆయన సకామ కర్మయోగంలో ఉన్నాడు. ఎవరు, అర్జునుడు. తనకిష్టమైతే ఫలితాన్ని ఆశిస్తూ నేను ఇప్పుడు కానీ యుద్ధం చేస్తే అందరూ చచ్చిపోతారు, దానివల్ల నాకు ఇది అవుతుంది అది అవుతుంది, నాకు కష్టం మిగులుతుంది, నాకు దుఃఖమే మిగులుతుంది, తన సొంత స్వార్థం కోసం యుద్ధం చెయ్యాలా అట్లా ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క ఆశయం మేరకు కృష్ణుడు చేయమంటే చేస్తాడు, కృష్ణుడు వద్దంటే వదిలేస్తాడు అన్నమాట. అలాంటి పరిస్థితికి అతను ఎదిగాడు తర్వాత. సో మనం కూడా ఇవాళ ఎందుకు మనం అనేక దుఃఖాలు ఎందుకు పడుతున్నాము, అనేక ఇబ్బందులు ఎందుకు పడుతున్నాం, ఈ ద్వంద్వాలు ఎందుకు మనం అతలాకుతలం అవుతున్నాం అంటే మనం ఎప్పుడు మన నిర్ణయాల మీద, మన ఆలోచనల మీద మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి నిర్ణయాల మేరకు, శాస్త్రాల యొక్క ఆదేశాల మేరకు మన జీవితాన్ని మనం మలుచుకోవడం ప్రారంభిస్తాము, అప్పుడు ఈ ద్వంద్వాలకి అతీతంగా మన ఇంద్రియాలకు కూడా పూర్తి నిగ్రహం అంటే ఎప్పుడు అవసరమైతే వాడతారు, అవసరం లేకపోతే లోపల నిగ్రహించుకుంటారు, తాబేళ్ళలాగా రక్షణలోకి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా స్థితప్రజ్ఞుడు అవసరం మేరకు ఇంద్రియాలు వాడడం, ప్రతికూల పరిస్థితుల్లో ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, అంటే తను పూర్తి కంట్రోల్లో ఉంటాడు అనమాట. ఇంద్రియాలు ఎట్లయితే తాబేలు ఉంటుందో అట్లా ఉంటుంది. సో కాబట్టి మనం స్థితప్రజ్ఞుడు తన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా తన ఇంద్రియాలని వాడతాడు చూసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఈ కథ నేను ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను కొంచెం ఎర్లీగానే. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే 1-2 మనం